హైదరాబాద్ జనం సొంతూళ్ల బాటను పట్టారు. సంక్రాంతి సందర్భంగా పల్లెలకు పయనమవుతున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ ప్లాజా వాహనాల రద్దీ నెలకొంది. ఇక టోల్ ప్లాజాల వద్ద ఇప్పటికే అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. నల్గొండ జిల్లాలో ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4 టోల్ ప్లాజాలు ఏవైతే ఉన్నాయో 4 టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ కొనసాగుతుంది. యాదాద్రి జిల్లాలో ఉన్న బీబీనగర్ టోల్ ప్లాజా, గూడూరు టోల్ ప్లాజా ఏదైతే ఉంటుందో, అలాగే పంతంగి టోల్ ప్లాజా, కొర్లపాటు టోల్ ప్లాజా, మాడుగులపల్లి టోల్ ప్లాజాల వద్ద అయితే నిన్న సాయంత్రం నుండి వాహనాల రద్దీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సంక్రాంతి పండుగ ఏదైతే ఉంటుందో, సంక్రాంతి పండుగ సందర్భంగా ముఖ్యంగా సెలవు దినాలు కావడంతో అయితే తమ సొంత గ్రామాలకు పయనం కట్టారు నగరవాసులు. ఇప్పటికే నిన్న సాయంత్రం నుండి వాహనాల రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిన్న సాయంత్రం నుండి ఈరోజు మార్నింగ్ 9 గంటల వరకు 30 నుండి 35 వేల వాహనాలు వెళ్ళాయని టోల్ ప్లాజా సిబ్బంది ఒక అంచనా వేస్తున్నప్పటికైతే ఈరోజు దానికి రెండింతల ఎక్కువ వాహనాలు వెళ్తాయని చెప్పేసి ఒక అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మనం ప్రస్తుతానికి కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద ఉన్నాం. కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద అయితే వాహనాలు భారీగా వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాటు చేసినవని చెప్తున్నప్పటికీ అన్ని శాఖల అధికారులు కూడా ఇక్కడ డ్యూటీ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఫైర్ సిబ్బంది ఏదైతే ఉంటుందో, ఫైర్ సిబ్బంది కావచ్చు, ఆరోగ్య సిబ్బంది కావచ్చు, అలాగే కొన్ని ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇక్కడ డ్యూటీ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా భువనగిరి చౌటుప్పల్ ఏదైతే ఉంటుందో, చౌటుప్పల్ నుండి సూర్యాపేట వరకు అయితే ముఖ్యంగా ఈ హైవే ఏదైతే ఉంటుందో, నేషనల్ హైవే 65 మీద అయితే ముఖ్యంగా హెల్ప్ డెస్క్లు పెట్టారు. అంటే ఏ రూట్ నుండి ఎట్లా వెళ్ళాలి అని పోలీస్ సిబ్బంది హెల్ప్ డెస్క్లు పెట్టిన పరిస్థితి కూడా కనపడుతుంది. హెల్ప్ డెస్క్ ద్వారా ఏ రూట్ నుండి ఎటు వెళ్తే తొందరగా వెళ్తారు, వాళ్ళ గమ్యస్థానానికి ఎంత తొందరగా వెళ్ళాలంటే ఏ రూట్ నుండి వెళ్తే బాగుంటుందని చెప్పేసి హెల్ప్ డెస్క్లు కూడా పెట్టారు. దారి మళ్లింపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద అయితే భారీగా వాహనాలు రావడంతో అయితే బాగా రద్దీగా మారిందని చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం నుండి ఇప్పటి వరకు దాదాపు 30 నుండి 40 వేల వాహనాలు వెళ్ళాయి. ఇది ఇలానే కొనసాగితే దాదాపుగా ఈరోజు 50 నుండి 60 వేల వాహనాలు వెళ్తాయని టోల్ ప్లాజా సిబ్బంది అంచనా వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. టోల్ ప్లాజాలో స్కానింగ్స్ ఫాస్టాగ్ ఏదైతే ఉంటుందో, ఫాస్టాగ్ స్కాన్ కాకపోతే అదనపు ఫాస్టాగ్ స్టిక్స్ ద్వారా కూడా వాళ్ళు స్కాన్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ప్రయాణికులు తమ గమ్యాన్ని చేరుకోవాలంటే బాగా లేట్ అవుతుందని చెప్తున్నారు. చౌటుప్పల్ ప్రాంతం ఏదైతే ఉంటుందో, చౌటుప్పల్ చిట్యాల ప్రాంతంలో రోడ్డు వర్కులు జరుగుతున్నాయి కాబట్టి వాహనాలు నెమ్మదిగా వస్తున్నాయి. దాని ద్వారా మా గమ్యస్థానానికి వెళ్ళాలంటే ఇంకో 2 నుండి 3 గంటల అదనపు టైం పడుతుంది. ఇది పండుగ సందర్భం కాబట్టి ఇంకో 3-4 గంటలు కూడా అదనంగా పడుతుందని చెప్తున్నారు. వాహనాలు చాలా నెమ్మదిగా వెళ్తున్నాయి కాబట్టి మాకు ప్రయాణం ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ప్రయాణికులు చెప్తున్నారు. ఇటు టోల్ ప్లాజా సిబ్బంది కావచ్చు, నేషనల్ హైవే సిబ్బంది కావచ్చు, వీళ్ళు కూడా అన్ని ఏర్పాట్లు చేశాము. అంటే ఈ హైవే వర్క్ జరగడం వల్ల ఈ లేట్ అవుతుంది. కాకపోతే టోల్ ప్లాజా వద్ద ఎలాంటి ఇబ్బంది లేదు. ఎప్పటికప్పుడు ఫాస్టాగ్స్ ద్వారా వాళ్ళ స్కాన్ చేసే పరిస్థితి కనపడుతుంది. అదనపు సిబ్బందిని కూడా పెట్టామని చెప్తున్నారు. అదనపు సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడ డ్యూటీలు నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పంపిస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ శంకర్తో శంకర్, ప్రైమ్ మినిస్టర్.